Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 26, verse 4. ఈరోజు మన ధ్యానం కొరకు లేవియా కాండం 26వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. The land shall yield her increase. మీ భూమి పంటలనిచ్చును. When we read Leviticus chapter 26, verses 3 and 4, లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదివితే we can see that the connection between godly conduct and obedience to his principles. దైవికమైనటువంటి ప్రవర్తనను గురించి ఆయన ఏ నియమాలని నియమించాడో వాటికి విధేయత చూపించే సంగతులు మనం చూస్తాం. And the resulting material prosperity is vivid. దానికి ఫలితము వస్తు రూపమైనటువంటి అభివృద్ధి అనేది తప్పక వస్తుంది. Godly living is profitable unto all things. కాబట్టి దైవ భక్తి కలిగినటువంటి ఆ జీవితము అన్ని విషయాలు కూడా ప్రయోజనకరమై ఉంటుంది. When we obey God, Amos says prophetically, మనము దేవునికి విధేయత చూపించినప్పుడు ఆమోసు ప్రవక్త ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట in Amos 9:13, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో I am reading those verses for ఆ you. వచనాలు చదువుతున్నాను. Behold, the days come, saith the Lord, that the plowman shall overtake the reaper, and the treader of grapes him that soweth seed, and the mountain shall drop sweet wine, and all the hills shall melt. రాబో దినములలో కోయవారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. As a matter of fact, man is unfit to guide his own way. వాస్తవంగా చెప్పాలంటే మానవుడు తన జీవితాన్ని కొనసాగించడానికి కూడా అతను తగినవాడు కాదు. We cannot direct our steps in the right direction. సరి అయినటువంటి దిశలో మనం అడుగులు వేయజాలం. Because we are the creatures swayed away by passion, and we are short-sighted, and we are fallible in judgment. ఎందుకనగా మనము సృష్టించబడిన సృష్టిమే, అంతేకాదు మన దూరదృష్టి ఉండదు, అనేక విషయాలు మనము తప్పిపోతూ ఉండేవారు, బలహీనులమైన వారు. Though many others may suggest many things, ఇతరులు అనేకమైన విషయాలు సలహాలు ఇచ్చినా yet there is a probability of error. అయినా పొరపాట్లు చేసేటువంటి ఆస్కారం ఉంది. That's why it's always better to consult the infallible scriptures. ఆ కారణం బట్టి ఎల్లప్పుడు కూడా మనం ఎన్నటికీ తప్పిపోని లేఖనాలను చదివితే అది మంచిది. మనకి God is our creator, దేవుడు మన సృష్టికర్త, he is our governor and father, and he is our benefactor. ఆయన మనకి అధిపతి, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు ప్రయోజనకరమైన వాడుకున్నాడు. He has bestowed upon us all the earthly and also spiritual blessings. భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని కూడా మన మీద కుమ్మరించాడు. He has not spared his only son for our sake. మన కొరకు మన నిమిత్తం తన సొంత కుమారుని సైతం ఆయన విడిచిపెట్టలేదు. He is supremely wise and holy. ఆయన ఎంతో ఔన్నత్యం గలవాడు, జ్ఞాని అయినవాడు, పరిశుద్ధుడైనవాడు. His counsel can be the best rule for our life. ఆయన ఒక ఆలోచనలే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి ఒక నియమావళిగా ఉంటాయి. If you neglect his precepts, ఆయన ఒక కట్టడలని నిర్లక్ష్యం చేస్తే we will become rebels, and consequently we suffer. తిరుగుబాటు చేయవారం అవుతాము. అందుకు ఫలితంగా పరిణామాలుగా ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించాల్సి వస్తుంది. David says in Psalm 19, 19వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట verses 7-9, 7-9 వచనాల్లో the law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. The statutes of the Lord are right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. The fear of the Lord is clean, ending forever. The judgments of the Lord are true and righteous altogether. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. Therefore, when we obey them, blessings are promised. కాబట్టి ఈ వాగ్దానాలకి మనము ఈ కట్టడలకు విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడతాం. Oh, they are plenteous. ఇవి ఎంతో సమృద్ధిమైనవి. The ground shall be fertile. భూమి సారవంతంగా ఉంటుంది. So the fruit gathered in our harvest shall more than suffice
to carry the husbandman on to the next ingathering. ఆ కోత కాలంలో ఏదైతే పంట సమకూర్చుకుంటున్నామో ఆ వ్యవసాయదారుడికి ఆ తర్వాత కాలంలో కూడా అది సరిపోయేదిగా చాలినంతగా ఉంటుంది. When we have sufficient resource to meet our needs, మన అక్కర్లన్నీ కూడా తీర్చబడేదానికి చాలినంతగా ఉన్నప్పుడు then there won't be any complaints. అప్పుడు ఏ ఫిర్యాదులు ఉండవు మనకి. In the spiritual realm, ఆత్మీయమైనటువంటి విధానంలో the చూస్తే flow of gifts is never ceasing. చూడండి ఆ యొక్క వరముల యొక్క ప్రవాహం, ఈవుల ప్రవాహం ఎన్నటికీ ఆగిపోదు. God is bountiful, దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు. and he loves to pour richest graces upon his people. తన ప్రజల పైన ఆయన యొక్క ఐశ్వర్యవంతమైన కృపను ఆయన కుమ్మరిస్తాడు. If only we are prepared to receive, the floodgates of bounty will be opened. మనము పొందడానికి స్వీకరించడానికి సిద్ధపడితే అవి ప్రవాహ ద్వారములు తెరవబడి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Not only that, we can enjoy the peace given by the Prince of Peace. అంత మాత్రమే కాకుండా సమాధానాధిపతి ఇచ్చేటువంటి ఆ సమాధానాన్ని మనం అనుభవించగలం. We can dwell at home in safety. మనము ఇంటిలో ఎంతో సురక్షితంగా There will నివసించగలము. not be anything that will cause terror. మనకి ఏది కూడా హాని భయాన్ని కలిగించలేదు. Strives among God's people will not be there. దేవుని ప్రజల మధ్యలో కలహాలు ఉండవు. Inestimable blessings of tranquility shall diffuse its sweetness over the land. కాబట్టి మనం ఊహించినటువంటి ఎంతో గొప్పమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు కుమ్మరిస్తాడు. Isaiah 26:3 says, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, Thou will keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusted in thee. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. A believer conscience will be always clear. ఒక విశ్వాసి మనసాక్షి ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. Therefore peace and calmness will rule. కాబట్టి అక్కడ నెమ్మది సమాధానము ఇది ఏలుబడి చేస్తూ ఉంటుంది. Calm of conscience is the peculiar privilege of a believer in Christ. చూడండి, క్రీస్తునందున విశ్వాసికి మనస్సాక్షి ఎంతో నిమ్మళంగా ఉండడం అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గుణం. ఇది Bodily suffering cannot destroy this peace. శరీర సంబంధమైనటువంటి వ్యాధి బాధలు ఈ నెమ్మది ఈ సమాధానాన్ని అవి ఏమాత్రం కూడా నాశనం చేయజాలవు. Even on our deathbed, మన మరణ పడక మీద సైతం this is the experience of many men and women of God. ఇది అనేక మంది దైవజనురాలు వాళ్ళ యొక్క అనుభవం కూడా. Along with the plenty of peace, and the obedient people enjoy victory also. సమృద్ధి అయిన సమాధానంతో పాటు విధేయత చూపించేవారు విజయాన్ని కూడా వాళ్ళు మరి అనుభవిస్తారు. And many are the attacks that attack a believer, many of the agencies. చూడండి, ఒక విశ్వాసి పైన అనేకమైనటువంటి దాడి చేస్తూ ఉంటాయి. Christian life is a warfare. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమి లాంటిది. Yet the peace will be overflowing. అయినను సమాధానము పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. It is an external sphere of conflict. The conflict will be outside only. చూడండి, ఈ యొక్క వివాదము ఈ పోరాటం ఇది వెలుపల బయట మాత్రమే ఉంటుంది. The enemy is active in his domain outside our life. శత్రువు వాడు ఎప్పుడు కూడా మన జీవితానికి వెలుపటనే వాడు తన కార్యకలాపాలు చేస్తుంటాడు. But God gives us victory through Lord Jesus Christ. అయితే దేవుడైతే యేసుక్రీస్తు ద్వారా మనకి విజయాన్ని ఇస్తాడు. The captain of our salvation is skillful in his strategies to attack and defeat the enemy. మన రక్షణ నాయకుడు శత్రువుని సాతానుని ఓడించడానికి అన్ని విధాలుగా నైపుణ్యత గలవాడైన. Therefore the obedient soldiers, that is you and I, కాబట్టి విధేయులైనటువంటి సైనికులమైన నీవు నేను we will enjoy greatest victories. గొప్పదైన విజయాలని మనం అనుభవిస్తాం. So obedience leads to spiritual triumph. కాబట్టి ఇక్కడ విధేయత ఆత్మ సంబంధమైన విజయానికి నడిపిస్తుంది. Hence keep the law of the Lord. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి. And obey his commands at any cost. ఎంత క్రయమైనా చెల్లించి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. Peace, plenty and victory are the things everyone crave for. సమాధానము, సమృద్ధి, విజయము అందరూ కోరుకునేదే. People strive a lot to attain these things. మరి వీటిని సాధించడానికి ప్రజలు ఎంతో ప్రయాసపడతారు. But as a result of our obedience, అయితే మన విధేయతకు ఫలితంగా in the following verses of our text, God expresses his desire to dwell among his people. తర్వాత ఈ భాగంలో వచనాల్లో మనం చూస్తాం దేవుడు తన ప్రజలని ఆశీర్వదించాలని He కోరుతున్నాడు. want to dwell among them. వారి మధ్య నివసించాలని కోరుతున్నాడు. When the blesser is desiring to dwell with us, what more blessings we need? ఆశీర్వాదాలు ఇచ్చేవాడే మనతో పాటు ఆయన మన మధ్య నివసించాలని కోరుతుండగా అంతకు మించి ఇంకేం కావాలి He is మనకి? the fountain of all blessings. ఆయన ఆశీర్వాదాలు అన్నిటికీ ఊటై ఉన్నాడు. ఆయన. His presence guarantees real happiness. ఆయన సన్నిధి నిజమైనటువంటి
సంతోషాన్ని ఇవ్వగలదు. Considering the promise for today's meditation, నేటి ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దానాన్ని మనం తలంచుకుంటే we have to understand that there are two reasons of the year in which rain usually fell. చూడండి, ఇక్కడ మనము seasons. 2 కాలాల్లో వర్షం పడుతున్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. One is the former rain and is the second is the latter rain in the land of Israel. ఇజ్రాయెల్ దేశంలో తొలకరి వాన, కడవరి వాన, ఈ 2 కాలాలు ఉంటున్నాయి. Scriptures frequently speaks of these two seasons. లేఖనాల్లో ఈ 2 కాలాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉన్నాయి. In the land of Israel, since there are no rivers to water the land, ఇజ్రాయెల్ దేశంలో నీళ్లు కట్టడానికి, నీళ్లు పెట్టడానికి అక్కడ ఏ నీటి సౌకర్యము, చెరువులు, నదులు లేవు. rivers are not there like in Egypt. ఐగుప్తులో ఉన్నట్టుగా నదులు లేవు. So it required rain. కాబట్టి దానికి వర్షం అవసరము. So the former rain is the one at the sowing of their seed. ఈ తొలకరి వాన అనేది విత్తనములు విత్తుతున్న సమయంలో little after పడింది. it. అంటే కొంతకాలం తర్వాత. And the latter rain is a little before harvest. మరి కడవరి వాన ఏమో వారి కోత కాలానికి ముందుగా పడుతుంది. These rains are from heaven. ఈ వర్షములు ఆకాశం నుండి పడుతున్నాయి. And speaks of heavenly blessings from spiritual sense. ఇవి ఆత్మీయమైన కోణం నుండి చూస్తే పర సంబంధమైన దీవెనలు ఇవి. And as a result the land shall yield her increase. దీనికి ఫలితంగా భూమి పంటనిస్తుంది. These rains are the means for the earth to bring forth bread to the eater. ఈ వర్షాలు తినువారికి భూమిలో నుండి ఆహారం ఇస్తూ ఉంటాయి. And it will give the seed to the sower. అవి విత్తువాడికి విత్తనం ఇస్తుంది. Not only that, it will give the corn and grass to the man and the beast. అంతేకాకుండా మనుషులకి, జంతువులకు కూడా ధాన్యము, ఆహారం ఇస్తూ And ఉంటుంది. the trees of the field shall yield their fruit, means పొలంలోని చెట్లన్నీ కూడా ఫలములు ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. అంటే and the vines and the pomegranates, ద్రాక్షలు గాని, దానిమ్మలు గాని, the olives, ఒలీవలు, the dates and the figs. మరి అంజూరము, ఖర్జూరాలు, Oh, they are full in the land of Israel. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో సమృద్ధిగా ఉంటాయి. In Ezekiel 34:26 also, యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనంలో కూడా there also we can read like this. ఇక్కడ కూడా ఈ మాట మనం చదవచ్చు. I will cause the showers to come down in his season, there shall be showers of blessing. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరముగు వర్షములు కురును. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, whether it is Leviticus 26 or Deuteronomy 28, లేవియాకాండం 26వ అధ్యాయమైన, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయమైన, obedience is the main thing that God is expecting from us. దేవుడు మన నుండి ఆశించేది ప్రధానమైనది విధేయత. Let us be obedient to the word of God. దేవుని వాక్యమునకు మనం విధేయులం అవుదాం. It will bring agricultural prosperity, ఇది వ్యవసాయ సంబంధమైనటువంటి వృద్ధినిస్తుంది. and it will give us a social contentment, అంతేకాకుండా ప్రజల మధ్య మనకి సంతృప్తినిస్తుంది. and it will give victory over our enemies, శత్రువుల పైన విజయాన్నిస్తుంది. and it will be comforting sense of God's presence we can enjoy. దేవుని సన్నిధిని మనం అనుభవించగలిగేటువంటి ఒక ఆదరణకరమైనటువంటి స్థితి అది. Disobedience would bring widespread disease, అవిధేయత అనేది మనకు ఎక్కువైన రోగాన్ని ఇస్తుంది. and also defeat by enemies. అంతేకాదు శత్రువుల ద్వారా ఓటమి పాలవుతాం. And the result of disobedience is drought and destruction. అవిధేయతకి ఫలితం ఏమొస్తుంది? కరువు, కాటకము, నాశనం వస్తూ ఉంటాయి. God help us to be obedient people and enjoy the heavenly come earthly blessing. విధేయులమైనటువంటి ప్రజలంగా ఉంటూ పరసంబంధమైన, భూసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుదాం గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Prophecy in Ezekiel 36th chapter, హెచ్కేలు గ్రంథం 34th chapter. 34వ అధ్యాయంలోని ప్రవచనము, Yeah, it is not only literal, అది అక్షరార్థమైనది మాత్రమే కాదు. not only that is fulfilled during the days of their obedience, అంటే వాళ్ళు విధేయత చూపిన కాలంలో నెరవేర్చబడడం మాత్రమే కాకుండా even it is a prophecy to the end days. ఇది అంత్య దినాలకి ప్రవచనం కూడా. We all know what is happening in the land of Israel. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఏది జరుగుతుందో మనకందరికీ తెలుసు. Yeah, once again when they started regathering right from 1948, 1948వ సంవత్సరం నుండి మరలా వాళ్ళందరూ కూడా స్వదేశానికి తిరిగి రావడం ఆరంభించినప్పుడు, oh, the land which was barren for so many centuries, అనేక శతాబ్దాల తరబడి అసలు నిస్సారమంగా ఉంటుండే ఆ భూమి, almost from 70 AD when they were scattered by the Roman Emperor Titus, క్రీస్తు శకం 70 మొదలుకొని, అంటే రోమా చక్రవర్తి టైటస్ వారందరినీ ప్రపంచమంతటా చెదరగొట్టిన నాటి నుండి till 1948, till they got independence, 1948వ సంవత్సరంలో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు, in between 1878 years, ఈ మధ్యలో 1878 సంవత్సరాల కాలం అది. oh, it was a barren land. అదంతా కూడా గొడ్డు బారినట్టుగా ఉంది. Oh, even a blade of grass, it was very difficult to grow there. అక్కడ ఒక గడ్డి పోచ కూడా మొలవలేని పరిస్థితి అది. But
అయితే See, according to the prophecies, ఈ ప్రవచనాల ప్రకారముగా God has done. దేవుడు ఏం చేసినాడు? He revived not only the people of Israel, he revived the earth also. మరి ఇశ్రాయేలు ప్రజలని పునరుజ్జీవింపజేయడం మాత్రమే కాకుండా భూమిని కూడా పునరుజ్జీవింపజేసినాడు ఆయన. Once again, God has given that fertility to the land మరి to bring forth wonderful harvests. ఆ భూమిలో నుండి అద్భుతమైన పంటలు పండులాగిన దేవుడు ఆ భూమికి మరలా సారాన్ని ఇచ్చినాడు ఆయన. Is it not a miracle? ఇది ఆశ్చర్యం కదా. The God of the Bible is a God of wonders. బైబిల్లో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. So let us appropriate these verses to our life. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకుందాం. Simple thing. సామాన్యమైన విషయం. Obey the command of God. దేవుని ఆజ్ఞకి విధేయత చూపితే చాలు. Understand it or not. నీకు అర్థమైనా కాకపోయినా You just obey. నువ్వు దానికి విధేయత చూపితే Then you చాలు. will reap the blessings. అప్పుడు నీవు ఆశీర్వాదాలనే పంటకు వస్తావు. Don't do research to understand something. మరి ఏదైనా విషయం అర్థం చేసుకోవాలని దాని గురించి పరిశోధనలు చేస్తూ ఉండొద్దు. So whatever God reveals, believe it. దేవుడు నీకేది బయలుపరిచాడు ఉన్న పాటు నా విధేయత చూపి నమ్మితే చాలు. Meditate the word of God. There is no doubt. దేవుని వాక్యం ధ్యానించాలి, అందులో ఏ అనుమానం లేదు. God will take you further and further. దేవుడు ఇంకా ముందుగా He will నడిపిస్తుంటాడు. teach you more spiritual truths. మరి ఆత్మీయమైన సత్యాలు నీకు బోధిస్తాడు. But whatever revealed, obey and enjoy the blessings. అది ఏది బయలుపరచబడిందో దానికి విధేయత చూపించి ఆశీర్వాదాలు అనుభవించు. Not only the spiritual, even physical blessings. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా Even in అనుభవించవచ్చు. this world, God wants to keep you as a head, not tail. ఈ లోకంలో కూడా దేవుడు నిన్ను తలగానే ఉంచాలనుకుంటున్నాడు, తోకగా కాదు. May God help every one of us to obey the word of God and enjoy the richest blessings from his loving hands. దేవుని వాక్యమునకు విధేయత చూపించి ఆయన ప్రేమ గల హస్తాన్ని నుండి ఎంతో ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదాలని మనం అందరం పొందులాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, how gracious కృపగల మా దేవా, God, we thank thee because thou art a God who loves every one of us. దేవా మాలో ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. When you obey thy word and commandments, దేవా నీ వాక్యము నీ ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు, we walk, O Lord, in thy ways. నీ మార్గంలో మేము నడిచినప్పుడు Thy heart will be so, O Lord, tranquil, full of joy. And, O Lord, the blessings cannot be stopped. మీ హృదయం ఎంత సంతోషంతో నిండిపోతుంది. ఆ ఆశీర్వాదాలు దీవెనల్ని మేము ఆపచేయజాలం. Overflowing blessings. అవి పొర్లి ప్రవహించేటువంటి ఆశీర్వాదాలు. Knowing this is secret, help us to obey thy word. ఈ రహస్యం ఎరిగిన వారమై నీ వాక్యం నీ మాటకి విధేయత చూపువారుగా చేయండి. As a result of our obedience, even the land also will be fertile. మేము విధేయత చూపిస్తే అందుకు ఫలితంగా భూమి కూడా ప్రభా మరి ఆ పంటలను ఇచ్చేదిగాను సారవంతమైనది అవుతుంది. Disease. దాని ఏ రోగము ఉండదు. And also sumptuousness will be there. అంతేకాకుండా సమృద్ధిగా ఉంటుంది. Victory over the enemy. శత్రువుల పైన విజయం No వస్తుంది. drought or disease or destruction. ప్రభా ఏ కరువు కానీ రోగము కానీ నాశనము కానీ రాదు. Give us the, O Lord, mind to obey. దేవా విధేయత చూపించే మనస్సును మాకు ఇవ్వండి. Guide us throughout this ఈ day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.